హలో అండి, అందరూ బాగున్నారా? చూడండి మా ఇల్లు ఎంత చెత్తగా ఉందో. ఇప్పుడే మా హస్బెండ్ ఆఫీస్కి, ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళాడు. సో అది క్లీన్ చేయడానికి నేను రెడీ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ జుట్టు వేసుకోలేదు, చాలా దగ్గరలో ఉన్నాను నేను. సో ఇల్లు అయితే చాలా క్లీన్ చేయాలి. ఇక క్లీన్ చేస్తూనే ఏదో ఒక ఆలోచన అయితే నా మైండ్లోకి వస్తుంది. అది చాలా న్యాచురల్. నిజంగా అండి, బీయింగ్ ఏ హౌస్ వైఫ్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్. అది ఎవరికీ అర్థం కాదు. బికాజ్ దానికి ఒక వాల్యూ ఉండదు. అందరూ అనుకుంటారు మనం జస్ట్ తింటున్నాము, పడుకుంటున్నాము, ఏం చేయట్లేదు అని. కాకపోతే అది కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది. అండ్ అది ఎంత కష్టం అనేది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కిడ్స్ రెస్పాన్సిబిలిటీ, హోమ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ మనపైనే ఉంటుంది. బట్ అది ఎవరికి కూడా అర్థం కాదు. అన్నీ చూసుకోవాలి అంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు వేరే విషయం అనుకోండి. అప్పుడు ఆంటీ వాళ్ళు హెల్ప్ చేసేది, ఇంకా పక్కింట్లో వాళ్ళు అంతా ఇంత హెల్ప్ చేసేది. బట్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో చాలా డిఫరెంట్, అంతా మనమే చేసుకోవాలి. ఈవెన్ జాయింట్ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు ఏం హెల్ప్ చేయట్లేదు నాకు తెలిసినంత వరకు. అలా ఉండింది. ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. చూడండి, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా.